ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు 93 గజాల్లో కట్టిన మంచి డూప్లెక్స్ హౌస్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసరికి మనకి 3 BHK హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. చూడండి మనకి అవుట్ సైడ్ ఎలివేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ. అంతేకాకుండా మనకి అవుట్ సైడ్ రోడ్డు కూడా చూడండి 33 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ ఎవరు తీసుకున్నా సరే 85% బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వస్తుంది. ఇక్కడ మనకి 6 బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందులో 2 డూప్లెక్స్ హౌసెస్, అంతేకాకుండా 4 ఇండివిజువల్ హౌసెస్. ప్రజెంట్ అయితే ఈ బిల్డింగ్ అయితే సేల్కి అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి అంతా కూడా ఇక్కడ బోర్ రావడం జరిగింది. ఈశాన్యంలో నార్త్ సైడ్ 3 ఫీట్ సెట్ బ్యాక్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి ఎంట్రన్స్ వాల్ టైల్స్, అంతేకాకుండా మనకి డూప్లెక్స్ హౌస్ అన్నాక ఇన్సైడ్ ఉంటుంది స్టేర్ కేస్, మనకి అవుట్ సైడ్ కూడా స్టేర్ కేస్ ఒకటి ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇక్కడ బిల్డింగ్ ఎంట్రన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడ్లో అయితే కిచెన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కిచెన్ ఎంట్రన్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఆర్చ్ టైప్ డిజైన్ అయితే తీసుకున్నారు వీళ్ళు, పల్లకి టైప్. అంతేకాకుండా చూడండి గ్రానైట్ ప్లాట్ఫామ్ అంతా కూడా యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ చిన్న ఓపెన్ అయితే ఇచ్చారు సర్వ్ చేసుకుంటాకి. అంతేకాకుండా పైన మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ విండో అండ్ వాల్ టైల్స్ కూడా రావడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి ఆపోజిట్లో నార్త్ సైడ్ డోర్ ఒకటి ప్రొవైడ్ చేశారు వీళ్ళు. పక్కా వాస్తు ప్రకారంగా అయితే ఇది బిల్డింగ్ నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి లెఫ్ట్లో స్టేర్ కేస్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూడండి మనకి హాల్లోకి అయితే రావడం జరిగింది. హాల్లో కూడా మనకి ఎల్ షేప్ కరుగుడి సోఫా వేసుకునే విధంగా కూడా ఇక్కడ వీలుగా ఉందన్నమాట. అంతేకాకుండా టీవీ యూనిట్ కూడా చూడండి చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. ఇక్కడ గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ టీవీ యూనిట్కి మొత్తం సీలింగ్ కూడా చూడండి మనకి పింక్ కలర్ కోలైటింగ్ అయితే తీసుకున్నారు వీళ్ళు. మొత్తం కూడా లైట్ క్రీమ్ కలర్ అయితే ఇక్కడ వాడడం జరిగింది వాల్స్కి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గెస్ట్ రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి చూడండి లెఫ్ట్ సైడ్ వాల్కి అయితే వాల్ ర్యాక్స్ అయితే రావడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి, కలర్ కాంబినేషన్ అంతా కూడా వాల్కి ప్లస్ ఫాల్ సీలింగ్ కూడా మ్యాచింగ్ కలర్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ ఈ రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కమ్ అవుట్ సైడ్ బాత్రూమ్ కింద అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే డోర్ ఫ్రెండ్స్. ఇది మీకు సందులోకి వెళ్ళి అయితే చూపించడం జరుగుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఇప్పుడు మన వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది చూడండి మనకి 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం వల్ల మనం ఫ్రీగా అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ కమ్ అటాచ్డ్ బాత్రూమ్ కింద అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్లానింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఇండియన్ కంబోర్డ్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే రావడం జరిగింది. బిల్డింగ్ అయితే చాలా క్లాసీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ కూడా చూడండి, వీళ్ళు ఇక్కడ గోల్డ్ కలర్ స్టెప్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు లైటింగ్ కింద. అంతేకాకుండా సైడ్ కూడా చూడండి ఎస్ఎస్ రైలింగ్ అయితే రావడం జరిగింది. గ్రానైట్ కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి వైట్ కలర్ కాంబినేషన్లోనే బ్లాక్ కలర్ బబుల్స్ టైప్ గ్రానైట్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది వీళ్ళు. డిజైన్ పరంగా లుక్ పరంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ బిల్డింగ్ మాత్రం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చిన్న ఓపెన్ స్పేస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మనకి చూడండి మనకి ఆపోజిట్లో అయితే వాల్ ర్యాక్స్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా సింపుల్గా అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది. చాలా పెద్దగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ బాత్రూమ్ మనకి. ఇక్కడ డోర్స్ అన్ని చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫ్లష్ డోర్సే ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనకి డోర్ కలర్స్ వచ్చేసరికి బ్రౌన్ కలర్స్ అయితే ఇక్కడ వీళ్ళు తీసుకోవడం జరిగింది. చాలా కాస్ట్లీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు ప్రత్యేకంగా చేయించారనమాట ఈ డోర్స్ వీళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది
ఇక్కడ పైన చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ ఇక్కడ అన్నీ కూడా చాలా కలర్ కాంబినేషన్ కానీ అంతా కూడా లైట్ కలర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ యూపీవీసీ డోర్ ఇక్కడ విండో అయితే రావడం జరిగింది అనమాట. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం అవుట్ సైడ్ అయితే రావడం జరిగింది. అవుట్ సైడ్ మనకి చూడండి స్టేర్ కేస్ కూడా వచ్చిందనమాట, చెప్పాను కదా మీకు. పైన కూడా చూడండి మనకి నార్త్ సైడ్ 2 feet సెట్ బ్యాక్ అయితే మనకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఒకసారి పైకి వెళ్ళి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరైనా ఈ బిల్డింగ్ తీసుకుందాం అనుకున్నా సరే ఖచ్చితంగా మా డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది, కాంటాక్ట్ అయితే అవ్వండి ఫ్రెండ్స్, వివరాలన్నీ తెలుసుకుందరు. కానీ అంతేకాకుండా మీ ప్రాపర్టీస్ కూడా ఈ విధంగా ప్రమోట్ చేసి అమ్మాలనుకున్నా సరే ఖచ్చితంగా అయితే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. పైన చూడండి ఫ్రెండ్స్, పైన అవుట్ సైడ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. చుట్టూ కూడా మనకి బిల్డింగ్సే ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.